ప్రధాన నగరాల్లోని డంప్ యార్డులలో చెత్త భారీ మొత్తంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుంది. ఈ చెత్త ద్వారా ఆయా డంప్ యార్డుల చుట్టూ ఉండే గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ చెత్త సమస్యకు గ్రేటర్ చెన్నై అధికారులు పరిష్కారం కోసం ప్రయత్నించి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. చెన్నైలోని పెరుంగుడి డంప్ యార్డ్లోని 30 లక్షల టన్నుల చెత్తను బయో మైనింగ్ ప్రక్రియతో 100% సంపదగా మార్చేశారు జీసీసీ అధికారులు. సాధారణంగా ఇంటి ముందు ఓ 2-3 రోజులు చెత్త పేరుకుపోతేనే భరించలేని దుర్వాసన వస్తోందని ముక్కు మూసుకుంటాం. అలాంటిది దాదాపు 50 ఏళ్ల పాటు పేరుకున్న చెత్త కొండను చూస్తే అసలు అక్కడి నుంచి వచ్చే దుర్వాసన, అక్కడి పరిస్థితులను ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, చెన్నైలోని పెరుంగుడి డంప్ యార్డ్ పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. ఆ డంప్ యార్డ్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలయ్యేవారు. దీంతో ఈ చెత్త సమస్యకు పరిష్కారం చూపాలని భావించిన అధికారులు అందుకోసం చేసిన ఓ ప్రక్రియ సత్ఫలితాన్నిచ్చింది. పెరుంగుడి డంప్ యార్డులో ఉన్న 30 లక్షల టన్నుల చెత్తని 100% సంపదగా మార్చేశారు అధికారులు. బయో మైనింగ్ ప్రక్రియను చేపట్టడం ద్వారానే అది సాధ్యమైంది. దాదాపు 200 ఎకరాల పేరుకున్న మహా చెత్తకొండ చెన్నైలోని పెరుంగుడి డంప్ యార్డ్. అక్కడికి చెత్త నుంచి మొదలుకుని పాడైన కంప్యూటర్లు, పగిలిన గాజు ముక్కలు, ఇలా అనేక రకాల చెత్త చెన్నై నగరం నలుమూలల నుంచి ప్రతిరోజు 9,000 టన్నుల వరకు వచ్చి చేరుతుంది. ఫలితంగా ఆ డంప్ యార్డ్ చుట్టుపక్కల ప్రజలు అనారోగ్యాల పాలయ్యేవారు. అంతేకాదు, అక్కడ తరచూ అగ్ని ప్రమాదాలు కూడా జరిగేవి. దేశంలోని డంప్ యార్డుల దుస్థితికి ఈ ప్రాంతం ఒక నమూనాగా ఉండేది. ఆ డంప్ యార్డ్ నుంచి చెత్తను ఎలా తొలగించాలో తెలియక 50 ఏళ్లుగా ప్రభుత్వాలు, అధికారులు తలలు పట్టుకున్నారు. కానీ ఓ కొత్త విధానం డంప్ యార్డ్లోని చెత్తను 1 కేజీ కూడా వృధా చేయకుండా దాన్ని వంటింటి పాత్రలుగా, గాజు సీసాలు, అందమైన బెంచీలు, సోఫాలు, కాంక్రీట్ బ్లాక్స్, బిల్డింగ్ మెటీరియల్స్, ఖరీదైన ఇంధనంగా మార్చేసింది గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. సాధారణ ప్రజలకు, ప్రభుత్వానికి సైతం సమస్యగా మారిన చెత్తను ఇలా సంపదగా మారిపోవడానికి కారణం బయోమైనింగ్ ప్రక్రియ. ప్రపంచంలోని అత్యంత అరుదైన, విశాలమైన చిత్తడి నేలల్లో పలిక్కరణై చిత్తడి నేలలు కూడా ఉన్నాయి. చెన్నై నగరాన్ని వరదల నుంచి కాపాడుతూ భూగర్భ జలాలను మిగిల్చే ఈ నేలలని పెరుంగుడి చెత్త కలుషితం చేయడం మొదలుపెట్టింది. దాంతో ఇక్కడున్న అరుదైన పశుపక్ష్యాదులు అంతరించిపోవడం అటు పర్యావరణవేత్తలని, ఇటు అధికారులను కూడా కలవరపరిచింది. అప్పుడే ప్రభుత్వం ఎన్నో దేశాల్లో సమర్థంగా వేస్ట్ మేనేజ్మెంట్ పనులు చేస్తున్న బ్లూ ప్లానెట్ సంస్థతో కలిసి ఇక్కడ బయోమైనింగ్ మొదలుపెట్టింది. బయోమైనింగ్ అంటే చెత్తను తినే బ్యాక్టీరియాలని వాడి దాని నుంచి వివిధ రకాల లోహాలను వేరు చేయడం. డ్రోన్ల సాయంతో ప్రాథమికంగా సర్వే చేసిన తర్వాత స్ప్రింక్లర్ల సాయంతో చెత్తలోకి బయోకల్చర్ను చల్లి బ్యాక్టీరియా చెత్తను తినేలా చేశారు. ఈ విధానంలో దుర్వాసనలు కూడా ఎక్కడా వెలువడవు. మొత్తం 200 ఎకరాల ప్రాంతాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని రోజు 9,000 టన్నుల చెత్తని శుద్ధి చేయడం మొదలుపెట్టారు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు. అలా గత 4 ఏళ్లలో 30 లక్షల టన్నుల చెత్తని శుద్ధి చేసి ఇందులో వచ్చిన 2,000 టన్నుల స్టీల్తో వంట పాత్రలు చేయగా 3,000 టన్నుల గాజుని అందమైన గాజు సీసాలుగా మార్చారు. ఇక ఇళ్ల నిర్మాణ వ్యర్థాల నుంచి వచ్చే రాళ్లు, ఇసుక వంటి వాటన్నింటిని క్రష్ చేయగా వచ్చిన 20 లక్షల టన్నుల వ్యర్థాలను కాంక్రీట్ బ్లాకులుగా, పేవ్మెంట్ బ్లాకులుగా మార్చేశారు. వీటితో స్థానిక పార్కులను చూడ చక్కగా తీర్చిదిద్దారు. ఇక భూమిలో కలవని ప్లాస్టిక్ ను అవుట్డోర్ ఫర్నిచర్గా, అందమైన సోఫాలుగా, బెంచులుగా మార్చేశారు. ఇక్కడ చిత్రం ఏంటంటే, వీటన్నింటినీ రీయూజబుల్ పద్ధతిలో, అంటే మళ్లీ ఉపయోగించుకునే పద్ధతిలో పాత వాటి కంటే 10 రెట్లు బలంగా ఉండేటట్టు తయారు చేశారు గ్రేటర్ చెన్నై అధికారులు. చెత్త నుంచి ఎన్నో రకాల వస్తువులను తయారు చేయగా మిగిలిన నల్లటి పదార్థాన్ని రెఫ్యూజ్ డిరైవ్ ఫ్యూయల్ అని అంటారు. ఈ పదార్థాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలో ఇంధనంగా వాడారు. తద్వారా సిమెంట్ ఫ్యాక్టరీలు సాధారణంగా విడుదల చేసే కాలుష్యాన్ని వెలువరించకుండా చేశారు. ఈ ప్రక్రియలో 56,000 టన్నుల కాలుష్య ఉద్గారాలను తగ్గించారు. అంటే సుమారు 15,000 వాహనాలు వెలువరించే కాలుష్యానికి ఇది సమానమన్నమాట. ఈ పనులన్నీ బ్లూ ప్లానెట్కు చెందిన జిగ్మా ఎన్విరాన్మెంట్ సొల్యూషన్స్, వీస్టార్ట్ అటవీశాఖకు అప్పగించి దానిని అందమైన వనంగా మార్చడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నైలో బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా అద్భుతమైన ఫలితాలు రావడంతో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ ప్రక్రియను చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
డంప్ యార్డుల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త నుండి వచ్చే దుర్వాసన, అక్కడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలవడం వంటి వాటికి చెక్ పెట్టేలా బయోమైనింగ్ ప్రక్రియను చేపట్టిన గ్రేటర్ చెన్నై అధికారులు ఎంతో కాలంగా తీవ్ర సమస్యగా ఉన్న చెత్తకు చక్కటి పరిష్కారం చూపారు. ఇక ఇప్పుడు బయోమైనింగ్ ప్రక్రియతో చెత్త సమస్యకు పరిష్కారం చూపేందుకు ఇతర రాష్ట్రాల అధికారులు సైతం సన్నాహాలు చేస్తున్నారు.